ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఉగాది పంచాంగ శ్రవణం అంటే నా రాశి ఎలా ఉంది, నా ఆదాయం ఎలా ఉంది, నా ఖర్చులు ఎలా ఉన్నాయి, ఇవే చూస్తారు తప్ప అసలు ఉగాది అంటే అసలు ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అనే విషయాల్ని మనం చూసుకోవాలి. వ్యక్తిగతంగా మాత్రం మన యొక్క జనన తేదీ, జనన సమయాన్ని బట్టి మాత్రమే ఆ వ్యక్తులకు ఇది తప్ప రాశి ఫలాల్లో అలా ఉంది ఇలా ఉందంటే అన్ని రాశులకి జరగాలని లేదు. లేకపోతే ఒక మేషరాశికి బాగుంది, ఈ షష్టగ్రహ కూటమి ఉన్నది, ఆ కూటమి ఉన్నది, ఈ భయాలకు ఎవరు కూడా గురవక్కర్లా. ఎందుకంటే శాస్త్రము శాసిస్తుంది తప్ప శాస్త్రంలో మార్పుల వల్ల అనేక రకాలైనటువంటి డాక్టర్ డయాగ్నోసిస్ డిఫరెన్స్ అలాగో శాస్త్రీయ జోస్యం చెప్పడం కూడా అదొక ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా భయాలకు గురవక్కర్లా. మన కృషితో మనం ప్రయత్నం చేసినప్పుడు అన్ని కూడా మనకు సముచితంగా వస్తాయి. దీని అంతటికీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతి, భగవద్ ఆశీర్వాదము, ముఖ్యంగా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి. తర్వాత గురువు, దైవం నాలుగోవాడు. కాబట్టి మనం దయ్యాలకి భూతాలకి భయపడకుండా భగవంతుడిని నమ్ముకుంటే మనకు సక్రమమైన మార్గాన్ని, అన్ని పదవుల్ని ఇస్తాడు అని యొక్క ఆలోచనకి మనం సిద్ధమై ఉండాలి. ఇక ఈ సంవత్సరము అందరికీ కూడా ఆదాయ వ్యయాలు ఇక ముందుగా మేషరాశి గత 12 సంవత్సరాల కంటే కూడా ఈ మేషరాశి వాళ్ళు బాగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ వ్యయ ప్రయాసం చేయాలి. మేషం వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, వేరీస్ ఇన్ ఇంగ్లీష్. రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వీరికి లాభదాయకంగా ఉంది. ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి ఆదాయం 11, వ్యయం కూడా 11 ఉన్నది, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయము 5 ఉంది, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నది. కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మొత్తం మీద ఆదాయ వ్యయాలు అన్ని రాశుల్ని కూడా చూసుకోగా 99 ఆదాయం ఉంది, 93 వ్యయం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తతో మనం ఉండాలి. ఇక్కడ ఇవన్నీ కూడా కలిపి మనం చూస్తే అన్ని విధాలుగా అన్ని రాశుల వారికి కూడా మిశ్రమ ఫలాలే ఉన్నాయని చెప్పుకోవాలి. ఏది అంత గొప్పగా లేదు. కాబట్టి ఇందాక మనం ముందు అనుకున్నట్టుగా కష్టే ఫలే సుఖి, ఆ కష్టపడితేనే ఆ ఫలం దక్కుతుంది. దానికి ఆ కష్టం కూడా అనాయాసంగా మనం చేయాలంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు మనపై పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి విశ్వానికి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం చేత కాదు. కాబట్టి మనం ఆ విశ్వ శక్తిని మనం ఆస్వాదించాలంటే ముందుగా చెప్పినట్టుగా తల్లిదండ్రులు, గురువు, దైవం ఈ 4 యొక్క ఆశీర్వచనం మనకుంటే సకల శుభాలు కూడా చేకూరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఒక్కసారి వేదాశీర్వచనం చెప్పాను నేను.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు పర్జన్యః పృథివీ సస్యాలిని దేశోయం శోభరహితః తస్మై బ్రహ్మణ బ్రహ్మాజ అయోగ్యేంద్రం ప్రజాంగదో భారవే దైవై బ్రహ్మణే బ్రాహ్మణారుణే బుద్ధరే బ్రాహ్మణే సర్వాభిరేం దేవనా బుద్ధరే బ్రాహ్మణే వదందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో నమస్కుర్యాన్నా శ్రీరంగే తరే ఏవ దేవతాభ్రీనాథే పర్యాణాయ సర్వస్తోమాతిరాత్రోత్తమః భవతి సర్వస్యాప్యేయం జయతే సదంయేవ సర్వవర్ధమానమిత్యధిగమానభవతి సతమితి సతం దీర్ఘమాయుర్మరతయేనావర్ధయంతి సతమేనమేవ సదాత్మానం భవతి సతమనందం భవతి సతమైశ్వర్యం భవతి సతమితి సతం దీర్ఘమాయుః హవిషాదిశానో హృదత్రవేదో హృదయో నిరోధే హృదంభే ప్రాణహృదార్యం విదేవ భద్రమభిరక్షరాదివం అగ్నిశాంతి వాయుశాంతి ఆదిత్య శాంతి చంద్రమ శాంతి 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 వరస్పతి గౌరీ శాంతి శాంతి అవాంతర్ బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి దేవస్య గృహే మునయో సింధు దేవానాం కవయ పార్థివాసః దేవాయిదం మే సుమనస్య మానో దివి దేవావసవో దీర్ఘమాయుః అగ్నిర్వజ్జుర్భవ హలో, అందరూ కూడా కూర్చోండి. ఇప్పుడు పిసిసిఐ అధ్యక్షుల గారు ప్రజలను ఉద్దేశించి ఉగాది సందేశాన్ని చెప్పబోతున్నారు. అయిన తర్వాత అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరడమైంది. కొద్దిగా వెనకాల జరగండి, కొద్దిగా వెనకాల జరగండి, ఆ వెనకాల అటు జరగండి, కొద్దిగా ఇంకా జరగండి. కెమెరా చూసి అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి విశ్వావసు
నామ ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవనం ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ అభిలాషిస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారితో పాటు చాలా మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయ్యగారు పంచాంగ పఠనం చేశారు. ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది. కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు. యువకులందరూ కూడా వారి రంగాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు సమృద్ధిగా వస్తాయనే మాట కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా ముందుకు అడుగులేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలలో గత పాలకుల సమయంలో విదేశీ పెట్టుబడులు 10 సంవత్సరాలు 20,000 దాటకుంటే ఈ 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు విదేశాలకు వెళ్లి తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు 2,20,000 కోట్లు. ఈ దశగా అభివృద్ధి వైపు రాష్ట్రం నడుస్తా ఉంది. మిత్రులారా, దాదాపు 25 సంవత్సరాల తర్వాత మనం రాష్ట్రంలో పండిన సన్న బియ్యాన్ని వాళ్ళ ఫిలిప్పీన్స్ కి రవాణా చేస్తా ఉన్నాం. రేపో మాపో కాకినాడ రేవు నుంచి ఫిలిప్పీన్స్ కి మన బియ్యం సరఫరా కాబోతా ఉన్నాయి. పారిశ్రామిక పరంగా ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. విద్యాపరంగా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఇంటిగ్రేటెడ్ కళాశాలను నెలకొల్పి ఒక్కొక్క కళాశాల మీద 200 కోట్లు హెచ్చిస్తున్న సందర్భం. విద్యా వైద్య రంగాన్ని విదేశీలో ఉన్నటువంటి నగరాలతో ధీటుగా అభివృద్ధి చేస్తున్నటువంటి సమయం. వ్యవసాయ పరంగా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ రైతు బంధు, రైతు రుణమాఫీ కాకుండా సన్నాలు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అన్ని రంగాల్లో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం దేశజాలకి పోకుండా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఉగాది ఇది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలే వారి యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్దలు గవర్నర్లు ఖర్గే గారు, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ప్రజా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు పోతున్నది. మిత్రుల గత 10 ఏళ్ల పాలనని చూసుకున్నప్పుడు దేనికోసమైతే తెలంగాణ కోరుకున్నామో ఆ ఉద్యోగాలు, వాళ్ళు 10 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇస్తే మనం 10 మాసాల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అనుక్షణం ప్రతిదినం ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మంచి కార్యక్రమాలు చేసి ప్రజలతో శబాసి అనిపించుకొని రానున్న 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ముఖ్యమంత్రికి కానీ మాకు కానీ భేషజాలు లేవు.
ప్రజల కోసం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు రాద్ధాంతం వాస్తవాలుంటే మాట్లాడితే ప్రజాస్వామ్యంలో సహేతుకంగా ఉంటుంది. దాన్ని మనం కూడా ఆహ్వానిస్తాం. కానీ అభివృద్ధిని చూసి ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు వారికి అందుకున్నటువంటి ఫలాల్ని ఒకరొకరుగా జీర్ణించుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణం. మిత్రులారా, తెలుగువారం ఉగాది పండుగని పరిపూర్ణంగా నమ్ముకొని నూతన సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి మనం విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ బీద ప్రజల కోసం అనునిత్యం పనిచేసే దేవాలయం. ఏ బీదవాడు వచ్చి గాంధీ భవన్ తలుపులు తట్టినా న్యాయం జరిగే తీరుగా ముందుకు పోతున్నాడు తరుణం. మంత్రులు స్వయంగా గాంధీ భవన్కి వచ్చి ప్రజల అర్జీలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. గాంధీ భవన్ బీద ప్రజల యొక్క దేవాలయం అనే మాట ఈ సందర్భాన్ని మనవి చేస్తూ అంతా మంచి జరగాలి. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యొక్క వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విశ్వావసు సంవత్సరంలో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, విద్యా వైద్య పరంగా, శస్త్ర సాంకేతిక పరంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఆశిస్తూ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇప్పటిదాకా ఉండిపోయినటువంటి బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో ఇవాళ ప్రారంభమైనటువంటి విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అక్క